కాంగ్రెస్ సీనియర్ నేత విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత గౌరీ సతీష్ నామినేటెడ్ పోస్టులు ఇటీవల విడుదలయ్యాయి. దాంట్లో మీ పేరు లేకపోవడం అనేది కొంచెం ఏదో ఎక్కడో నిరాశ నిస్పృహలు అనేటివి లేవు. ఈ రోజు కూడా గొర్రెల కాపరిగా పనిచేసాము, నిజమేనా? నేడు విద్యార్థులను కాస్తున్నా 22 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తే మీకేం దక్కింది? నామినేటెడ్ పోస్టులో మీ పేరు ఎందుకు లేదు? అంటే పదవికి ఇంకా అర్హుడు కాదనేది భావిస్తున్నారు. ఇంకా అప్ టు ది మార్క్ చేయలేదేమో, అందుకని నేను అధిష్టానం గుర్తించలేదేమో. అట్లీస్ట్ ఏమైనా కమిట్మెంట్ హామీ అయినా వచ్చిందా? పార్టీలో పనిచేయడమే హామీగా పనిచేస్తాం. ఎందుకనంటే గొల్ల కురుమలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రాముఖ్యత ఏంటి? కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు కదా. ఫ్రీ విద్య అనేది మీరు క్లారిటీగా చెప్పలేదు. కేజీ టు పీజీ ఫ్రీ విద్య, ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వనున్నారా లేదా? డిఎస్సి వేస్తామన్నారు, అది సాధ్యపడేనా? 100% సాధ్యమవుతుంది.